1 గ్రామ్ ఏంటి 1 గ్రాము? మేలిమి బంగారం మా ఆయన దుబాయ్ నుంచి తీసుకొచ్చారు. లేనోళ్ళు అన్నారు. ఆవిడ అన్ని నగలు వేసుకుంటే నువ్వేం వేసుకోకపోతే ఎలా? మెడ బోసిగా ఉండటం ఏం బాగోలేదు. నాకే ఇన్సల్టింగ్ గా ఉంది. పద, దాని రోగం కుదిరిస్తా. అన్నీ కాస్ట్లీవే. ఏ సెట్ అయినా లక్షల్లోనే. అందుకే శక్తి కన్ను ఈ ఆస్తి మీద పడింది. అప్పనంగా అందుకోవాలని చూస్తుంది. ఎంతైనా ఉన్నోళ్లే. ధరణి మా ఇంట పడితే ఈ ఇల్లు మాదవుతుంది. అక్కడ హాల్లో గుణాగారు కూర్చునే కుర్చీలో కాలు మీద కాలేసుకుని దర్జాగా కాలు ఊపుతూ కూర్చోవచ్చు. తీసి పక్కన పెడుతున్నావు? ఆహారం అంటే నీకు ఇష్టం కదా? ఇష్టమే కానీ దానికి చిన్న డ్యామేజ్ ఉంది. శుభకార్యంలో డ్యామేజ్ నగలెందుకు? ఆ తర్వాత తీసుకెళ్లి షాప్లో ఇస్తా, పెళ్లికి వేసుకోవచ్చు. ఇష్టమైన నగ వేసుకోవడానికి వాయిదాలేంటి? ఇలా ఫోన్ చేసి పిలిస్తే అలా వస్తాడు. చిటికలో నగ రిపేర్ చేసి చేతిలో పెడతాడు. అవునా? పైగా నాకు తెలిసిన వాడున్నాడు, పిలుస్తానుండు. హలో అండి, నేను డాక్టర్ సౌమ్య, గుణశేఖర్ హాస్పిటల్. నమస్తే మేడం. గుర్తుపట్టారా? భలే వారే, సార్కి కాబోయే వారే కదా మీరు. మరేం లేదు, ఒక నెక్లెస్ కాస్త డ్యామేజ్ ఉంది. ఇంట్లో ఫంక్షన్ ఉంది, అర్జెంటుగా రిపేర్ చేయాలి. ఎవరినైనా పంపిస్తారా? నెక్లెస్ ఇస్తాము, రిపేర్ చేసి వెంటనే ఇచ్చేయాలి. అట్లాగే మేడం, కుర్రాన్ని పంపిస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ. ఏమన్నాడు సౌమ్య? వస్తున్నాడు కుర్రాడు, రిపేర్ అయిపోతుందిలే. ధీరజ్, క్షణాలివి ఏ మలుపో ఎదురయ్యే పయనమిదా. ఆమని నువ్వేనని నీ జత చేరాలని ఏ తలపో మొదలయ్యే మౌనమిదా. ఏవో గురుతులు నన్నడిగే ప్రశ్నలకి నువ్వే బదులని రాగలనా? నిజం చెప్పు ధీరజ్, నీకు పెళ్లి ఇష్టం లేదు కదా? మీ అమ్మగారి బలవంతం మీదనే ఆవిడ కోరిక తీర్చడానికి నన్ను చేసుకోవడానికి ఒప్పుకున్నావు కదా?
నీ ఆలోచనలు వేరు, నువ్వు ఊహించుకునే లైఫ్ వేరు కదా. లోపల ఎక్కడో మనసులో నీకు నన్ను మోసం చేస్తున్నానన్న భావన ఉంది కదా. ఇదేంటి ఎలా మాట్లాడుతుంది? ధరణికి ఏమైనా నిజం తెలిసిపోయిందా? ఎవరైనా మన గురించి బ్యాడ్గా నూరు పోసారా? నేను సరిగ్గా ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు, ఆ తర్వాతే పిలువు. ఏం మాట్లాడుతున్నావు ధరణి? నాకు అసలేం అర్థం కావడం లేదు. అర్థం అవ్వడానికి నా ప్రశ్నలు నిజమైతే కదా. ఎందుకు ధీరజ్ అంత టెన్షన్ పడ్డావు? జస్ట్ జోక్ చేసా. జోకా? అమ్మా, గుండె ఆగిపోయినంత పనైంది. నా ధరణి ఏంటి ఇలా అడుగుతుందని కంగు తిన్నాను. అమ్మో, దడుచుకున్నాను తెలుసా? ఏంటి నన్ను చూసి దడుచుకున్నావా? ఛ, నీ ప్రశ్నలని. అయినా ఇంకా వస్తావని నీ కోసం ఎంతసేపు చూడాలి? ఇంకా నా వల్ల కాక సిగ్గు వదిలి నిన్ను వెతుక్కుంటొచ్చా. థ్యాంక్ యూ. నువ్వు ఇలా రావడం కూడా మంచిదే. ఎందుకు? ఇదొక స్వీట్ మెమరీలా మిగిలిపోతుంది. సరే, ఇంకా ఏంటి లేటు? తయారైంది చాలు, బయలుదేరు. నువ్వు లేకుండా ఒక్కదాన్ని అక్కడ కూర్చోలేను. రావాలనే ఉంది, కానీ షర్ట్ బటన్ అడ్డుపడుతుంది. షర్ట్ బటనా? ఏంటి అంటే ఒకటి బటన్ పైకి, హోల్ కిందికి ఉంది. అస్సలు కుదరడం లేదు. ఇప్పుడు టైలర్ దగ్గరికి ఎలా వెళ్దాం? వేరే తీసుకోవచ్చు కదా. ఈ కలర్ నీకు ఇష్టమని నిన్ననే కొనుక్కున్నాను. సరే, డోంట్ వరీ, నేను సెట్ చేస్తాను. నీడిల్ థ్రెడ్ ఉందా? ఉంది, అదిగో ఆ కబోర్డ్లో. ఆగు. అరిరే అరిరే మనసే అరిరే, నీ వల్ల నాలో నై అల్లరే. ఎవరే ఎవరే కుదురే చదిరే, తొలిసారి తనువంత ఓ జాతరే. ఆరాటము మోమాటము జతగా కలిగే నాకెందుకో, అలవాటులో పొరపాటుగా నన్ను నే